ప్రభునందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ ప్రత్యేక సమయంలో మరి దేవుని మాటలు ఈ రీతిగా ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయం ఇది. ఈ మధ్య చాలామంది సహోదరులు మత కల్లోలం అంటే మతాల మధ్య సహోదరుల మధ్య ఈ భేదాలు రేపుతూ మేము మా సిద్ధాంతాన్ని కాపాడుతాము, మేము మా సిద్ధాంతాన్ని కాపాడుతామని చెప్పి మతాల మధ్య గొడవలు జరగటం మనం చూస్తున్నాం. ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక సిద్ధాంతాన్ని కాపాడాలి అనుకునేవాడు ఆ సిద్ధాంతాన్ని వాడు పాటించాలి. మరలా చెప్తున్నాను, ఒక సిద్ధాంతం కొరకు పోరాటం చేసేవాడు, ఒక ధర్మం కోసం పోరాటం చేసేవాడు, వాడు దాన్ని పాటించినప్పుడే దానికి అర్హుడు. ఉదాహరణకి క్రైస్తవ సిద్ధాంతం ఉంది. క్రైస్తవ సిద్ధాంతం గురించి పోరాడాలంటే క్రైస్తవులంతా కూడా బైబిల్ గురించి బాగా తెలుసుకుని మరి ఏ సిద్ధాంతం మనం పాటిస్తే, ఈ బైబిల్ని మనం ఎలా పాటిస్తే దాని గురించి పోరాటం చేయవచ్చో అది తెలుసుకున్నాకే దాని గురించి పోరాటం చేయాలి. అలాగే రెండవదిగా హిందువులు, హైందవ సహోదరులు కూడా అంతే. సనాతన ధర్మాన్ని, హైందవ సిద్ధాంతాన్ని కాపాడుతాము, దాని విషయంలో మేము దేని చేయడానికైనా సిద్ధమని కొంతమంది చెప్తున్నారు. సరే, మంచిది. మరి మీరు ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి లేక హైందవ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆ విషయాలు మీకు తెలుసా? ఎవడన్నా ఒక విషయాన్ని అనగా ఒక గ్రంథాన్ని ఫాలో చేస్తున్నప్పుడు దాన్ని వాడు తప్పగా పాటించి బోధించాలి. పాటించకుండా పోరాడితే ఎవడో పట్టించుకోడు. ఉదాహరణకి హైందవ సనాతన ధర్మాన్ని మనం చూస్తే, దాన్ని నిజంగా మనం ఆలోచిస్తే అది ఒక ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రం అంటే ధర్మం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ధర్మశాస్త్రంలో ఉన్న మొట్టమొదటి భాగం ఏంటంటే, దాన్ని పాటించేవాడు ఫస్ట్ గుండా ఎప్పుడు నిద్ర లేవాలి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే డూప్లికేట్ హైందవ సిద్ధాంతం మతోన్మాదం వద్దు, కానీ ఒరిజినల్గా హైందవ సిద్ధాంతం ప్రకారంగా మనిషి అనేటటువంటి వాడు ఎప్పుడు నిద్ర లేవాలంటే 5 గంటల లోపు లేచి 5 గంటల లోపులో కాలకృత్యాలు ముగించుకుని 5 గంటల లోపు అతను మనకున్న పనులన్నీ ముగించుకుని, అంటే స్నానంతో సహా ఇంకా 5 దాటిన తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానం అవుతుంది, దేవతా స్నానం కాదు. అది బ్రహ్మ గడియ అంటే బ్రహ్మ ముహూర్తం అని చెప్పి 5 గంటల లోపు ఎవరైతే నిద్ర లేస్తారో వాళ్ళే హిందువులు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 7 గంటలు లేసేవాడు, 8 గంటలు లేసేవాళ్ళు, వేడి నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు, వీళ్ళు హైందవుల లెక్కల్లోకి రారు. ఆ సిద్ధాంతం చాలా గొప్పది, అది ధర్మశాస్త్రం. దాన్ని పాటించటం మనుషుల వల్ల కాదనే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం కొట్టివేశారంటే మీరు అనుకుంటుంటారు ఒక మత కల్లోలం లేపడానికి. ధర్మశాస్త్రాన్ని ఏమంటారో తెలుసా? ధర్మశాస్త్రం మతమే అంటారు. యేసుప్రభు ధర్మశాస్త్రం యేసుప్రభు వారిది, మాది అనలేదు. ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయిందో దాన్ని ప్రభువు చేశాడు. ధర్మశాస్త్రం చాలా కష్టం. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి ఒక్కడు కూడా 5 గంటల లోపు అంటే 3 గంటలకు లేచి సల్లీలతో స్నానం చేసి మడి కట్టుకుని చక్కగా ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచినటువంటి వాడు హిందువు. మళ్ళీ 5, 6 అయిందనుకోండి, ఇంకా 6 దాటితే ఇంక వాడు స్నానం చేస్తే అది దేవతా స్నానం అనరు, రాక్షస స్నానం అంటారు. కాబట్టి హైందవ సిద్ధాంతం అంటే ఏదో మామూలు పైన విగ్రహాలు పెట్టి లేకపోతే ఏదో ప్రతిమలు పెట్టి పూజించి మా ప్రతిమలకు నమస్కరించకపోతే మేము అగ్నిలో వేసేస్తాము అని చెప్పడం అనుకుంటున్నారు మీరు. అసలు ఒరిజినల్ హైందవ సిద్ధాంతాన్ని చూస్తే పరిశుద్ధమైన బైబిల్ లాగానే ఉంటుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ధర్మశాస్త్రం, ఆ బలి అర్పణ లేకపోతే ఆ కార్యక్రమాలు అవన్నీ చూస్తే, వాస్తవంగా చూస్తే అది ఒక ఛాయ మాత్రమే బైబిల్లో చూస్తే. కానీ వాస్తవంగా మీరు నిజంగా ధర్మం కోసం పోరాడాలనుకుంటే ఆ పోరాడుతున్న వాళ్ళు ఫస్ట్ మీరు 5 గంటల లోపు స్నానం చేస్తున్నారా? 5 గంటల లోపు మీరు మీ కాలకృత్యాలన్నీ ముగిస్తున్నారా? ఇంకా 6 తర్వాత మీరు స్నానం చేయడం కానీ నిద్ర లేవడం కానీ ఇవన్నీ కూడా హైందవ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం. దీన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. అలా గమనించకుండా
మీకు ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచి మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము ఉంటామండి, మేము ధర్మాన్ని కాపాడుతామంటే ధర్మం కేవలం దేవుణ్ణి ఆరాధించడం కోసమే కాదు, దాని సిద్ధాంతాలు కూడా పాటించాలి, దానికి ఉన్న ప్రతి విషయాన్ని కూడా పాటించాలి. కాబట్టి హైందవ సిద్ధాంతం అనేది నిజంగా మీరు చదివితే మీకు అర్థమవుద్ది. అది ఒక ధర్మశాస్త్రం, ఒక ధర్మంగా ఉంటుంది. అంతేగాని అక్రమంగా ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం, ఎదుటివారి మీద అక్రమంగా దౌర్జన్యం చేయడం, అది కూల్చేయడం, ఇది కూల్చేయడం ఎప్పటికీ కూడా సనాతన ధర్మం కాదు. సనాతనం అంటే చక్కగా ఉదయకాలం లేచి బ్రహ్మ ముహూర్తానికంటే ముందుగా శుభ్రంగా స్నానం చేసి చక్కగా 6 గంటలైనప్పటికీ కాలకృత్యాలు ముగించి మనము లేస్తుండగానే ఉషాపానం అని చెప్పి చక్కటి నీళ్లు తాగాలి తప్ప టీలు కాఫీలు తాగేవాళ్ళు హిందువు కాదు. వాళ్ళు లేస్తుండగానే చక్కగా నీళ్లు తాగి చక్కగా కొన్ని ఉంటాయి శిష్టాలు, తెలుసుకోండి, మీరు చదివితే మీకు అర్థమవుద్ది. కాబట్టి దయచేసి మత కల్లోలం లేపడం తప్ప, ఒకరినొకరు విభేదాలు పెట్టుకోవడం తప్ప దీంట్లో ప్రయోజనం అనేది పెద్దగా ఉండదు. మీరు పాటించారనుకో మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుని ఆ తర్వాత వాళ్ళు ఫాలో చేయడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవులు కూడా అంతే. క్రైస్తవుడు ఎప్పుడు నిద్ర లేవాలి? క్రైస్తవుడు అని అనిపించుకోవాలంటే క్రైస్తవుడు 8 గంటలకో 9 గంటలకో 10 గంటలకో లేచేవాడు కాదు. మన యేసయ్య చెప్పినటువంటి వాక్య ప్రకారం చూస్తే ఇంకా చీకడుండగానే లేవాలి. చీకడుండగా లేచినటువంటి వాడే క్రైస్తవుల సంఖ్యలోకి వస్తారు. కాబట్టి దాన్ని పాటించట్లేదు. కాబట్టి ఈరోజు ఈ గొడవంతి దేనికి వస్తుంటే ఎవరు మతాన్ని వాళ్ళు పాటించుకుంటూ పోతే గొడవలు రావు. పాటించిన వాళ్ళే మధ్యలో ఉండి వాళ్ళు గలిబిలు చేస్తూ ఉంటాడు. ఏమి చేతగానోడు ఇది చేశాడు అన్నట్టుగా ఈరోజు ఏ సిద్ధాంతం వాళ్ళు కూడా, నేను క్రైస్తవులు కూడా చెప్తున్నాను కదా, క్రైస్తవులు కూడా క్రైస్తవ్యాన్ని పాటించరు. గ్రంథాన్ని చదువుతారు తప్ప, వాళ్ళ ప్రసంగాలకే తప్ప, వాళ్ళు మాటల్లోనే తప్ప క్రియల్లో మాత్రం ఉండదు. కానీ యేసయ్య చెప్పింది తప్పు కాదు, సనాతనం చెప్పింది తప్పు కాదు. కాబట్టి మీరు కాపాడాలనుకుంటే మనుషులను ఇబ్బంది పెట్టేది మతం కాదు, మనుషులను ఇబ్బంది పెట్టేది అసలు భక్తే కాదు. మనుషులకు మంచిని చెప్పేది, మంచి దారులు నడిపించగలిగేది నిజమైన భక్తి. సహాయం చేయగలిగేది, ఆదుకునేది భక్తి అని పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి మీరు కాపాడాలి ధర్మాన్ని అనుకుంటే దయచేసి మీరు చేయండి ఒక పని. ఏంటంటే ఎవరిని కూడా బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ కాకుండా మీరు చక్కగా మీ సిద్ధాంతాన్ని పాటించి చూపించండి. అప్పుడు అందరూ నేర్చుకుంటారు. క్రైస్తవులైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా మీకున్న సిద్ధాంతాన్ని మీరు ముందు పాటిస్తే దాన్ని చూసి నేర్చుకుని ముందుకెళ్తారు. యేసుప్రభు వచ్చింది కేవలం బోధించడమే కాదు, ఆయన చేసి చూపించారు. ఎలా లేవాలి, ఎలా ప్రేర్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు కదా. మరి ఈరోజు మాదిరి ఎక్కడ? మనం మాటల వరకే తప్ప మాదిరి లేదు. కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించడం లేదు. ఈ మధ్యలో గొడవలు పెట్టుకుని నీకు బలం ఉంది, నీ డబ్బు ఉంది, నీ ధనాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి నువ్వు తిరగబట్టడం తప్ప కానీ వాస్తవంగా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి ఆలోచించాలని ఈ చిన్న మెసేజ్ మీకు అందిస్తున్నాం. ఎవరైతే వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళు బైబిల్ని పాటించండి, ఇస్లాం పాటించండి. అలాగే హైందవ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఆ ధర్మం ప్రకారంగా మీరు న్యాయంగా ఉండండి. అసలైన ఒరిజినల్ ధర్మం ప్రకారంగా చూస్తే అహింస మార్గం, అది అహింస మార్గం అంటే హైందవ మార్గం. అహింస అంటే ఏంటంటే అసలు దేన్ని కూడా బలి ఇవ్వటం కానీ లేకపోతే రక్తం చిందించడం కానీ దానికి ఒప్పుకోదు. ఎందుకంటే అది అహింస అంటే హింస చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అది ఎవరిని బలి ఇవ్వకూడదు. కాబట్టి అలాంటి సిద్ధాంతాలు ఉంటాయి. వాటన్నిటిని మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తే మీరు పోరాడవచ్చు. మీరు మాంసం తినేవాళ్ళు లేకపోతే మీరు ఇష్టానుసారంగా మీరు శాకాహారాన్ని నిషేధించినటువంటి వాడు దాన్ని కాపాడలేరు. దాన్ని ఎవరు కాపాడాలంటే పూర్తిగా సిద్ధాంతానికి లోపడాలి. ఒకవేళ దేవుళ్ళు తిన్నారు లేకపోతే వాళ్ళు తిన్నారు నాకు అనవసరం. ఆ సిద్ధాంతం ప్రకారంగా అది ఒక అహింస మార్గం కాబట్టి హింస పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని మీరు పాటిస్తే తప్పకుండా చాలామంది మంచి ఉంటే దాంట్లో స్వీకరిస్తారు. కానీ పాటించకపోతే మాత్రం సమాజాన్ని మార్చలేం. చెప్పడం వల్ల ఎవరు మారడు, గొడవలు తప్ప. కాబట్టి చెప్పేదానికంటే పాటిస్తే మంచిదని దేవుడి చిన్న వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.